నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో వరదాపురం గ్రామంలోని ఓ ప్రైవేటు హైస్కూల్లో 9వ తరగతి విద్యార్థి ఉల్లిపాయల నందకిషోర్ అదృశ్యమయ్యాడు. ఆల్తూర్తి గ్రామానికి చెందిన ఆ విద్యార్థి పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న హాస్టల్ నుండి చదువుకుంటున్నాడు. అయితే మంగళవారం సాయంత్రం నుంచి కనపడకుండా పోయాడు. స్కూల్ యాజమాన్యం ద్వారా ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ అన్ని ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ పాఠశాల ముందు బైఠాయించి వారు నిరసన తెలియజేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు కనిపించకుండా పోయారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థి తండ్రి, బంధువులు మీడియాతో మాట్లాడారు. మా తమ్ముడు ఉల్లిపాయల పిచ్చయ్య, కుమారుడు నందకిషోర్ 9వ క్లాసు వరదాపురం సాయినాథ్ స్కూల్లో చదువుతున్నాడు. సోమవారం రోజు 9 గంటలకు తీసుకొని పోయి స్కూల్లో వదిలిపెట్టి ఇంటికి వచ్చిండు. నిన్న మంగళవారం రోజు సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేసి మీ అబ్బాయి అవుపడలేదు, వచ్చి ఎత్తుక్కోమని చెప్పింది. మేము అక్కడ గొర్రెల దగ్గర ఉండి కాబట్టి మా విషయానికి 8 అయింది. ఇక్కడ ఆటోలు కూడా లేవు, ఆటోలు తిట్టలేదు అనమాట. ఆటోలు తీసుకొని వచ్చి స్కూల్ కాడికి పోతే అందరూ నిద్రపోతున్నారు. ఏం సార్ పిల్లోడు ఎట్టబోయిండు అని అడిగితే, నేను 5 గంటలకు స్టడీ అవర్స్ ఉంది, స్టడీ అవర్స్లో రాలేదు మీ పిల్లోడు, మాకు అవుపడలేదు, మీరు ఎత్తుక్కోండి అని చెప్పిండు. సరే నేను రాత్రి అంతా ఎక్కినాం. మేము పొదలకూరు, అమ్మూరుపాళ్యం, పగిరిపట్నం, ఆంజనేయ స్వామి గుడి, ఆ నుంచి సంగం బ్యారేజీ, మోహందాపురం స్కూలు అన్నీ చూసాం. ఎక్కడ అవుపడలేదు. మళ్ళీ ఉదయాన్నే అక్కడే ఉండి మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకి మళ్ళీ స్కూల్ దగ్గరికి పోయినాం. మళ్ళీ స్కూల్ దగ్గరికి పోతే 8 గంటలకి డ్రైవర్లు, బస్సులు, పిల్లలు అందరూ స్కూల్కి వస్తూ ఉంటారు. అక్కడ మళ్ళీ పిల్లలను అడిగినాము, యజమానిని అడిగినాము. యజమాని అడిగితే మేము కూడా అక్కడక్కడ చూస్తామని వాళ్ళు ఎక్కడ మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళు ఎవరు మా వెనక రాలేదు. మీ పిల్లోడు ఎక్కడ ఉండో ఎత్తుక్కోండి, పోయి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చుకోమని మాకు చెప్పారు. వాళ్ళు మీ స్టేషన్ కానీ వచ్చారు? వాళ్ళు స్టేషన్ ఊరు రాలేదు సార్, వాళ్ళ యాజమాన్యం రాలేదు, ఊరు యాజమాన్యం రాలేదు, ఏం లేదు. ఎట్టపోయి ఉంటాడు, ఏం సార్ మీ బాధ్యత లేకుండా ఎక్కడ పోయి పిల్లోడు అని అన్నాం. పిల్లకాయలు అందరూ ఉండరు, స్టడీ అవర్స్లో చూసుకోను, స్టడీ అవర్స్లో లేడు మీ పిల్లోడు. అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి కదా? సీసీ కెమెరా అడిగి అది కూడా ఆ సీసీ కెమెరాలో పనిచేయడం లేదు. ఓకే. నా కొడుకు సోమవారం ఉదయం 9 గంటలకు ఇచ్చినాను. ఎక్కడ ఇచ్చిపెట్టా? వద్దాపురం సాయినాథ స్కూల్లో ఇచ్చినాను. ఇచ్చి నేను. మీ అబ్బాయి పేరు? ఉల్లిపాయల నందకిషోర్. ఎన్నో తరగతి చదువుతున్నాడు అబ్బాయి? 9th క్లాస్. మీరు ఎన్ని గంటలకు ఇచ్చిపెట్టారు అక్కడ స్కూల్ దగ్గర? 9 మళ్ళీ మంగళవారం సాయంకాలం ఫోన్ చేశారు. దేనికి? అబ్బాయి కనిపించలేదని. నేను మంగళవారం మధ్యాహ్నం ఫోన్ చేసి అబ్బాయి బాగానే ఉంది, ఓకే అన్న, దీపావళికి సెలవులు పంపిస్తాను అని చెప్పినాను. ఏం పర్వాలేదు అన్న, ఏమన్నా నేను రావాలి అంటే ఏం పర్లేదు అసలు ఓకే బాగానే ఉండాలన్నా అని వాడినండి. నైట్ కనిపించింది నాకు 5 గంటలకు ఫోన్ చేశారు. నేను జివాలోనే గుర్రలోనైనా ఆ గొర్రెల కాడి నుంచి నేను ఇంట్లోకి వచ్చేసరికి 6:30 అయింది. 6:30 నుంచి పొదలకూరు ఆటో తీసుకొని చుట్టుపక్కల మోందాపురం, తాడిపట్టి, మళ్ళీ స్కూల్ కాడి వాళ్ళు ఏమన్నారా? నిద్రపోతున్నారు. మా మామ ఉంది కనిపించడం బాధ్యత చెప్తాను అని అదే సమాధానం చెప్పారు. రోజు ఉదయాన 4 గంటలకు వేసి నేను మళ్ళీ 4 చుట్టుపక్కల అమ్మూరుపాడు, పట్నం, రోలవపల్లి అవన్నీ చూసుకొని తిరుక్కొని మళ్ళీ స్కూల్కి వెళ్ళాము. వాళ్ళు వస్తుండే పోలీస్ స్టేషన్ ఎన్ని గంటలకు ఇచ్చారు కంప్లైంట్? 12 గంటలకు ఇచ్చారు కంప్లైంట్. పోలీసులు ఏం చెప్పారు? పోలీసులు రిపోర్ట్ రాసుకున్నారు.